वज़ीर आला केसीआर ने अवाम पर जोर दिया है कि वो इलेक्शन आने पर घबराए नहीं और वोट के इस्तेमाल के वक्त उम्मीदवारों की काबिलियत देखी जाए। उम्मीदवारों के पीछे पार्टी की तारीख देखकर वोट दें, अपने वोट को कारामद बनाएं। उन्होंने कहा कि वोट हमारा जमहूरी हक है, इसके इस्तेमाल से हमारी जहनियत बदल जाती है। उन्होंने रियासत के मुस्तकबिल के बारे में सोचने और समझदारी से वोट देने का मशवरा दिया। वज़ीर आला केसीआर हल्के कोरटला में मुनक़िदा BRS अवामी आशीर्वाद मीटिंग से खिताब कर रहे थे। उन्होंने कहा कि BRS पार्टी ने तेलंगाना की तरक्की के लिए जन्म लिया था। BRS के 10 साल दौरे हुकूमत में जो तरक्की हुई वो हमारी आंखों के सामने है। उन्होंने कहा कि हम रियासत तेलंगाना की मुश्किलात को एक एक करके खत्म करते हुए मौजूदा हालत तक पहुंचे हैं। आज तेलंगाना मुल्क में तमाम शोबों में आगे है। मैं बीड़ी मजदूरों की हालत जार जानता हूँ। मुल्क की कई रियासतों में बीड़ी कारकुनों के लिए पेंशन नहीं है। मैंने दोबाग में बीड़ी मजदूरों के घर में रहकर तालीम हासिल की। मैंने उनकी मुश्किलात को अपनी आंखों से देखा है, इसलिए हम बीड़ी कारकुनों को बगैर किसी से पूछे पेंशन दे रहे हैं। हम कल्याण लक्ष्मी और दलित बंधु को बगैर किसी के पूछे दे रहे हैं। अगर हमने मंशूर में 10 बातें कही हैं तो 100 बातों पर अमल दरामद होगा। उन्होंने BRS उम्मीदवार संजय को कामयाब बनाने की भी अपील की है। BRS పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం మీకు తెలుసా విషయం. ఆనాడు నా వెంట ఉద్యమంలో మీరు చాలా మంది కూడా ఉన్నారు. మెట్పల్లికి కోరుట్లకు నేను చాలా సార్లు వచ్చినాను ఉద్యమ సందర్భంలో కూడా. ఆ రోజు కూడా మీరు బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని సమర్థించినారు, ఉద్యమాన్ని ముందుకు నడిపినారు. మీ అందరితో నేను కోరేది ఒకటే, BRS 10 ఏళ్ల ప్రభుత్వంలో ఏం జరిగింది, అంతకుముందున్న కాంగ్రెస్ 50 ఏళ్ల ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ చరిత్ర అంతా కూడా మీ కళ్ళ ముందర ఉన్నది, మీ సొంత అనుభవంలో ఉన్నది. దాన్ని మీరు బేరీజ్ వేయాలి, అంచనా వేయాలి. తెలంగాణ వచ్చినాడు చాలా బాధలు, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళ కటకట, దేశమంతా బతకబోవడం, వలసలు పోవడం, ఎవరిని పడుచుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా మా నేతన్నలు, చేనేత కార్మికులు ఒక్కొక్క రోజు సిరిసిల్లలో, భూదాన్ పోచంపల్లిలో, దుబ్బాకలో ఒక్కొక్క రోజు 6, 7, 8 చచ్చిపోవడం, మేము పోయి ఆ శవాలను పట్టుకొని ఏడవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. భూదాన్ పోచంపల్లిలో 7 నేతన్నలు చనిపోతే నేను పోయి ఆ శవాన్ని పట్టుకొని అప్పుడున్న ముఖ్యమంత్రికి 2 చేతుల దండం పెట్టి నేను బతిమాలిన. ఒక 50,000 రూపాయలు ఇవ్వా, 1,00,000 రూపాయలు ఇవ్వా, వాళ్ళు బతుకుతారు పాపం, పోయినోళ్ళు పోయినరు, ఉన్నోళ్ళన్న బతుకుతారంటే 1 రూపాయి కూడా ఇవ్వలే. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణకున్న కష్టాలన్నీ ఏమేమి ఉన్నాయి, మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏందని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3-4 మాసాలు చాలా కష్టపడి ఆలోచించి ఒక దారి పెట్టుకొని ముందు పోతా ఉన్నాం. దానిలో అన్నిటికన్నా ముందు ఆలోచించింది పేదల సంక్షేమం. మీకు ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా, అంతకుముందు ప్రభుత్వాలు తమాషకు పెన్షన్లు ఇచ్చేది. మనం 70 రూపాయల పెన్షన్ చూసినాం, 40 రూపాయల పెన్షన్ చూసినాం, 200 రూపాయల పెన్షన్ చూసినాం. పెన్షన్ను మొదటిసారిగా 1000 రూపాయలకు తీసుకుపోయిందే ఒక కేసీఆర్ BRS ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఇక్కడ నేను చెప్పాలి, మన దేశంలో నేను కొంతకాలం కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన మీ అందరికీ తెలుసు. అప్పుడు నేను చూసిన నేను ఈ బీడీ కార్మికులు కార్మిక శాఖ కిందకే వస్తారు. ఆ రోజు 19 రాష్ట్రాలలో బీడీలు చేసే వాళ్ళు ఉంటారు. బెంగాల్లో ఉంటారు, మహారాష్ట్రలో ఉంటారు, చాలా రాష్ట్రాలలో ఉంటారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ రోజు కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యరు. కానీ నేను చిన్నప్పుడు హై స్కూల్ చదువుకున్నప్పుడు ఒక బీడీలు చేసే వాళ్ళ ఇంట్లోనే దుబ్బాకలో నేను చదువుకున్నా. వాళ్ళు రెండు ఒకటే దగ్గర దొరికినాయి నాకు అనుభవాలు. వాళ్ళు బీడీలు చేసేది, వాళ్ళు చేనేత కార్మికులు. మొగాయన పాపం బట్టలు నేసేది, చీరలు నేసేది, ఆ అమ్మనేమో నాకు అన్నం పెట్టే అమ్మనేమో బీడీలు చేసేది. వాళ్ళ బాధలు నాకు కళ్ళారా నేను చూసినాను, వాళ్ళు తినే తిండి కూడా చూసినాను, వాళ్ళు పడే అవస్థలు కూడా నేను చూసినాను, వాళ్ళకు వచ్చే బీమారీలు ఏందో కూడా నాకు తెలుసు. అంత కష్టజీవులు అని చెప్పి నాకు తెలుసు కాబట్టే నన్ను ఎవ్వరూ అడగలే, నాకు ఎవరు దరఖాస్తు పెట్టలే. నా అంతా నేనే ఆలోచించి బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చినటువంటి ఇండియాలోనే ఒకే ఒక్క రాష్ట్రం ఇలా తెలంగాణ నేను మనవి చేస్తా ఉన్నా. పెన్షన్ మనం ఒకటేసారి ఆగమాగం ఓట్ల కోసం పెట్టలే, ఓట్ల ముందరనే ఏదో మోసం చేయడానికి చెప్పలే, కళ్యాణ లక్ష్మి ఓట్లప్పుడు చెప్పలే, రైతు బంధు ఓట్లప్పుడు చెప్పలే. ఎన్నికల ప్రణాళికలు చెప్పినవి 10 అయితే చెప్పకుండా చేసినవి కొన్ని 100 కార్యక్రమాలు BRS ప్రభుత్వం చేసింది. అవన్నీ మీ దృష్టిలో ఉన్నాయి. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తా ఉన్నాం. వాళ్ళకు కూడా ఇప్పుడు
2000 నుంచి 5000 రూపాయలకు పోతుంది పెన్షన్. తప్పకుండా గవర్నమెంట్ రాగానే ఇప్పుడు మార్చి తర్వాత 3000 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి ఒక 500 పెరుక్కుంటూ 4 ఏళ్లలో 5000 రూపాయలకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సంజయ్ గారు ఇప్పుడే అడిగినారు, అక్కడ ఆర్మూర్లో జీవన్ రెడ్డి అడిగినాడు, నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి అడిగినాడు, సిరిసిల్లలో కేటీ రామారావు అడిగినాడు, బీడీ కార్మికులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ ఎమ్మెల్యేలు అడిగినారు. సంజయ్ ఇంకా ఎమ్మెల్యేని కానే లేదు కానీ ఆయన కూడా దుకాణం మొదలుపెట్టిండు. ఏంటంటే కొత్త బీడీ కార్మికులకు కొత్తగా నంబర్ వచ్చిన వాళ్ళకు కూడా చేర్చాలని చెప్పిండు. సంజయ్ నా బిడ్డ కాబట్టి డెఫినెట్గా 100% కొత్తగా నమోదైన బీడీ కార్మికులకు కూడా పెన్షన్ మంజూరు చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది నా వాగ్దానం అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు కూడా రందిపడే అవసరం లేదు, వాళ్ళందరూ కూడా పెన్షన్ వచ్చే విధంగా నేనే ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా.